మొన్నటి వరకు ఆ జిల్లా వైసీపీకి కంచుకోట. అటువంటి జిల్లాలో ఆమె రాకతో పొలిటికల్ వార్ మొదలైందా? ఇలాంటి వారు కాదు, ఒకే బొమ్మపై రెండు ప్రధాన పార్టీలు బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. అప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న లీడర్లు కూడా మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి అడుగు పెడుతున్నారట. అంతేకాకుండా జిల్లాలోని సీనియర్ రాజకీయ విశ్లేషకులు కూడా ఆమె రాకను స్వాగతిస్తున్నామని చెప్పడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో జోష్ వచ్చిందట. ఇంతకు ఎవరు ఆ లేడీ సింగం? ఒకే బొమ్మపై పోటీకి సిద్ధం అవుతున్న ఆ పార్టీలు ఏంటి? అసలు ఓటర్లపై ఎవరి ప్రభావం ఎక్కువగా ఉండనుంది? ఒకప్పుడు ఆ జిల్లా కాంగ్రెస్ కంచుకోట. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆ జిల్లా ఒక్కసారిగా తన ఉనికిని సైతం కోల్పోయింది. అందుకు కారణం అప్పటికి రథసారథి అయిన వైఎస్ అకాల మరణం. అవును, రాష్ట్ర రాజకీయాల్లో కాకుండా వైఎస్ తన సొంత జిల్లాలోనూ తన మార్కు రాజకీయం చేసి చూపించారు. ఇక్కడ వైఎస్ అంటే ఒక బ్రాండ్. వైఎస్ఆర్ మరణానంతరం తన కుమారుడు జగన్ కు పట్టం కట్టారు. జగన్ తర్వాత ఆ మేరకు షర్మిల జిల్లాలో తనదైన ముద్ర వేశారు. జగన్ అరెస్టు తర్వాత ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించి తన మార్క్ రాజకీయం చూపించి రాజన్న బిడ్డ అని మరోసారి గుర్తు చేసింది. ఉమ్మడి కడప జిల్లా వైఎస్ కుటుంబం కంచుకోట. పార్టీ ఏదైనా వైఎస్ బొమ్మ చాలు, గెలుపు సునాయాసం అన్నట్లుగా పరిస్థితి ఉండేది. నాడు వైఎస్, నేడు జగన్, మధ్యలో షర్మిల. వైఎస్ రాజకీయ వారసత్వం జగన్తో పాటు షర్మిల కూడా పుచ్చుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్న సమయంలో పాదయాత్ర ఆగిపోకుండా అన్నకు తగ్గ చెల్లి అంటూ ముందుకు వెళ్లారు. అంతేకాకుండా తనదైన ముద్ర వేశారు వైఎస్ షర్మిల. 2019 ఎన్నికల వరకు ఒకటిగా ఉన్న వైఎస్ కుటుంబంలో ఒక్కసారిగా చీలికలు వచ్చాయి. ఈ చీలిక కారణం వివేక హత్య అనేది బలంగా వినిపించింది. దీంతో అప్పటి వరకు కలిసి ఉన్న కుటుంబంలో రాజకీయ వైరానికి దారితీసిందట. ఎంతలా అంటే రాజకీయ లబ్ధి కోసం ఏకంగా కన్న తల్లితో పాటు సోదరిని కూడా దూరం పెట్టారు. అంతేకాకుండా వైసీపీ గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి వైఎస్ విజయమ్మ తప్పుకునేలా చేశారు. దీంతో కుటుంబంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. అంతటితో ఆగకుండా వైఎస్ షర్మిల వైఎస్ఆర్ పేరు మీద వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. తెలంగాణలోనూ మంచి పట్టు సాధించారు. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. అందులో భాగంగానే వైఎస్ఆర్టీపీని కూడా కాంగ్రెస్లో కలిపేసింది. ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది. వైఎస్ షర్మిల ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత జిల్లాలో పలు సవాళ్లు ఎదుర్కోక తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. షర్మిల పీసీసీ చీఫ్ బాధ్యతల తర్వాత వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి భారీ స్థాయిలో బల ప్రదర్శన చేయాలనే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ మరణానంతరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిన తర్వాత ఆనవాళ్లుగా కొందరు నేతలున్నా తులసిరెడ్డి జిల్లా కాంగ్రెస్ నడిపిస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికతో వైసీపీ, టీడీపీలకు చెందిన పలువురు అసంతృప్త నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లాలో ప్రధాన నియోజకవర్గాల్లో అభ్యర్థులపై షర్మిల దృష్టి సారించారట. పులివెందుల, కడప పార్లమెంటుపై ఎవరిని బరిలో దింపాలని ఆలోచిస్తున్నారట. కడప ఎంపీ బరిలో దివంగత వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి పోటీ చేస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పులివెందుల నుంచి షర్మిల పోటీ చేస్తారని కాంగ్రెస్ క్యాడర్ భావిస్తోందట. మరి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.